అవును, మనం ఇప్పుడు కంప్లీట్గా ఒక హైపర్ కనెక్టెడ్ వరల్డ్లో ఉన్నాం. అంటే చేతిలో ఎప్పుడూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది, క్షణాల్లో మెసేజ్ పంపే యాప్స్, ఎక్కడున్నా సరే వీడియో కాల్స్ మాట్లాడుకునే ఫెసిలిటీస్. అవును, టెక్నాలజీ పరంగా చూస్తే మనం మునుపెన్నడూ లేనంతగా కనెక్ట్ అయ్యున్నాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ మధ్య నేను పీటర్ సైమన్ రాసిన కమ్యూనికేషన్ స్కిల్స్ అనే బుక్ చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది. ఏంటది? అంటే టెక్నాలజీ ఇంతగా పెరిగిన కొద్దీ మనుషుల మధ్య కమ్యూనికేషన్ క్వాలిటీ ఎందుకు పడిపోతోంది అని. నిజమే, చాలా వరకు చూస్తుంటాం. వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్కి రిప్లై ఇవ్వలేదని ఫ్రెండ్షిప్స్ పాడవుతూ ఉంటాయి. అవును, ఆఫీస్లో కూడా మన ఐడియాని సరిగ్గా ఎక్స్ప్రెస్ చెయ్యలేక ఆపర్చునిటీస్ మిస్ అవుతుంటాం. ఈ సోర్సెస్ అన్నీ ఒకసారి కలిపి చూస్తే కమ్యూనికేషన్ అనేది పుట్టుకతో వచ్చే టాలెంట్ కాదు, అది ఎవరైనా నేర్చుకోగల ఒక స్కిల్ అని స్పష్టంగా అర్థమవుతోంది. కరెక్ట్. బరువైన పదాలు వాడకుండా, కాంప్లికేటెడ్ టెక్నిక్స్ లేకుండానే మనుషులు ఒకరితో ఒకరు ఎలా కనెక్ట్ అవుతారు అనేదే ఇక్కడ అసలైన మూలసూత్రం. సరే, దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈనాటి మన డీప్ డైవ్లో ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది విశ్లేషిద్దాం. తప్పకుండా. ఎందుకంటే లైఫ్లో సక్సెస్ అనేది కేవలం మన ఐక్యూ అంటే మన తెలివితేటల మీద మాత్రమే డిపెండ్ అవ్వదు. మనం ఈ ప్రపంచంతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం, మన ఆలోచనల్ని ఎంత క్లియర్గా బయట పెడుతున్నాం అనే దాని ద్వారానే అది నిర్ణయించబడుతుంది. ఇక్కడే ఒక పెద్ద మిస్కన్సెప్షన్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కమ్యూనికేషన్ అనగానే మనలో చాలామంది కేవలం మాట్లాడే పదాలు అనుకుంటారు. అవును, మనం వాడే వొకాబులరీ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా నాన్ స్టాప్గా ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయని ఫిక్స్ అయిపోతాం కదా. కానీ పీటర్ సైమన్ బుక్ ప్రకారం అది అసలు నిజం కాదు. అస్సలు కాదు. రియల్ కమ్యూనికేషన్లో 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ది వర్డ్స్ అంటే పదాలు, సెకండ్ది టోన్ ఆఫ్ వాయిస్, థర్డ్ది బాడీ లాంగ్వేజ్. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ మూడింటిలో పదాలకు అత్యంత తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా, వర్డ్స్కే తక్కువ వెయిటేజ్ ఉండమేంటి అని. అవును, కానీ ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే మన బ్రెయిన్ లాజిక్ కంటే ఎమోషన్ని ఎక్కువ నమ్ముతుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి మీ దగ్గరకొచ్చి చెప్పండి, చాలా బాధగా ఉన్న ఫేస్తో, కిందకి చూస్తూ చాలా నీరసమైన గొంతుతో నేను బాగున్నాను అని అన్నారనుకోండి. వాళ్ల వాయిస్లో అసలు ఎనర్జీ లేకుండా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మన మైండ్ వాళ్ళు వాడిన ఆ బాగున్నాను అనే పదాల్ని అస్సలు నమ్మదు, వాళ్ల ఎమోషన్స్నే ఎక్కువగా నమ్ముతుంది. కరెక్ట్. వాళ్లకి ఏదో ప్రాబ్లం ఉందన్న విషయం మనకిట్టే అర్థమైపోతుంది. అవును, ఇద్దరు వ్యక్తులు ఒకే వాక్యాన్ని మాట్లాడినా ఒకరు చాలా కంఫర్టబుల్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు, మరొకరు చాలా అసౌకర్యాన్ని సృష్టించగలరు. ఎందుకంటే ఆ వాక్యం వెనుకున్న ఆ ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. నిజమే. కమ్యూనికేషన్ అనేది లాజిక్ కంటే ముందు ఒక ఎమోషన్ అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం మాట్లాడటం గురించి చూసాం కదా, ఇక్కడే ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది. వినడం అంటే లిజనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అవును, మన అందరికీ మనం చాలా గొప్పగా వింటాం అనే ఒక భ్రమ ఉంటుంది, కానీ సైకాలజీ మాత్రం వేరేలా చెబుతోంది కదా. ఖచ్చితంగా. మనం ఎక్కువగా వాడేది సర్ఫేస్ లిజనింగ్. సర్ఫేస్ లిజనింగ్ అంటే పైపైన వినడమనా? అవును. అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం పూర్తిగా వినకుండా మన మెదడులో నెక్స్ట్ మనం ఏమి సమాధానం చెప్పాలి అని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనం వినడానికి ప్రయత్నించట్లేదు, మన వంతు ఎప్పుడొస్తుందా, మనం ఎప్పుడు మాట్లాడదామా అని వెయిట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. దీనికి భిన్నంగా పీటర్ సైమన్ యాక్టివ్ లిజనింగ్ని సజెస్ట్ చేస్తున్నారు. యాక్టివ్ లిసనింగ్ అంటే మన ఫోన్లు పక్కన పెట్టి మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఫుల్ అటెన్షన్ వాళ్ల మీదే పెట్టడం. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఒక ప్రాబ్లం వస్తుంది. ఒక స్నేహితుడు వచ్చి తన కష్టాన్ని పంచుకుంటున్నప్పుడు వెంటనే సలహా ఇవ్వడం మనకొక రిఫ్లెక్స్ లాగా మారిపోయింది కదా. అవును, మనకి వెంటనే సొల్యూషన్స్ ఇచ్చేయాలనిపిస్తుంది. ఇలా చేస్తే వాళ్ళు నిర్లక్ష్యానికి గురైనట్లు భావిస్తారని బుక్లో చదివాను. అవును, ఎందుకంటే ఆ టైంలో వాళ్లకి కావాల్సింది సలహా కాదు, వాళ్లని అర్థం చేసుకునేవారు కావాలి. మనం అలా జస్ట్ కూర్చునే వాళ్ళని అర్థం చేసుకోవడం వల్ల ఒక బలమైన నమ్మకం అంటే ట్రస్ట్ ఏర్పడుతుంది. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ యాక్టివ్ లిసనింగ్లో మనం మౌనంగా ఉంటాం కదా, మనం అలా సైలెంట్గా ఉన్నప్పుడు కూడా మన శరీరం సిగ్నల్స్ పంపుతూనే ఉంటుంది. కరెక్ట్. దాన్నే సైలెంట్ కమ్యూనికేషన్ లేదా బాడీ లాంగ్వేజ్ అంటాం. మనం ఒక్క పదం కూడా మాట్లాడక ముందే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే మన గురించి అవతల వాళ్ల మైండ్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది కదా. అవును, మన పోస్చర్,
ముఖ కవళికలు, ఐ కాంటాక్ట్ ద్వారా ఇదంతా జరిగిపోతుంది. ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఒక ఓపెన్ పోస్చర్తో ఉంటారు. అంటే రిలాక్స్డ్ భుజాలతో స్థిరమైన ఐ కాంటాక్ట్తో ఉంటారు. అవును. అదే భయపడే వ్యక్తి చేతులు కట్టుకోవడం, ఐ కాంటాక్ట్ నివారించడం లేదా చేతులు కదుపుతూ ఉండటం చేస్తారు. అయితే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్లే ముందు ఎవరికైనా కొంచెం నర్వస్గా ఉంటుంది కదా, అప్పుడేం చేయాలి? దీనికి ఒక మంచి ఆచరణాత్మక సలహా ఉంది. మాట్లాడటానికి ముందు ఒక ప్రశాంతమైన శ్వాస తీసుకుని డీప్ బ్రెత్. అవును, భుజాలను రిలాక్స్ చేసి సహజమైన ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. లోపల ఎంత టెన్షన్ ఉన్నా శరీరం ద్వారా కాన్ఫిడెన్స్ చూపిస్తే మెదడు కూడా దానికి తగ్గట్టుగా మారుతుంది. బాడీ లాంగ్వేజ్ బాగున్నా మనం చెప్పేది స్పష్టంగా లేకపోతే లాభం లేదు కదా. చాలామందికి ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఆలోచనలు లేక కాదు, వాటిని ఎలా స్పష్టంగా చెప్పాలో తెలియకే కమ్యూనికేషన్లో ఇబ్బంది పడతారు. నిజమే. క్లిష్టత కంటే స్పష్టత అంటే క్లారిటీ అనేది చాలా శక్తివంతమైనది. పీటర్ సైమన్ దీనికోసం ఒక 3 దశల నిర్మాణాన్ని, ఒక సింపుల్ స్ట్రక్చర్ని సూచించారు. ఆ 3 స్టెప్ స్ట్రక్చర్ ఏంటో ఒకసారి విడమర్చి చెప్తారా? తప్పకుండా. మొదటి దశ ముఖ్యమైన ఆలోచనను డైరెక్ట్గా చెప్పడం. రెండవ దశ దానికి సపోర్టుగా ఒక స్పష్టమైన ఉదాహరణతో వివరించడం. మరియు మూడవ దశ ముగింపును సంగ్రహించడం. ఈ సింపుల్ స్ట్రక్చర్ వల్ల మనుషులు మన ఆలోచనలను సులభంగా అనుసరిస్తారు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది, ఫాలో అవ్వడం కూడా ఈజీనే. అయితే ఈ క్లారిటీతో పాటు భావోద్వేగ తెలివితేటలు అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంపార్టెంటే కదా? ఖచ్చితంగా. కమ్యూనికేషన్ అనేది మన భావోద్వేగాలను, ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడంతో ముడిపడి ఉంది. వారు వెంటనే డిఫెన్సివ్గా మారిపోతారు. అవును, వాదనకు దిగుతారు. అదే గౌరవప్రదంగా ఉంటే తప్పులు సరిదిద్దుకోవడానికి సిద్ధపడతారు. మెసేజ్ ఒకటైనా డెలివరీ చేసే విధానం రిజల్ట్ని మార్చేస్తుంది. అందుకే సంభాషణ సమయంలో మనల్ని మనం అడగాల్సిన ఒక కీలకమైన ప్రశ్న ఉంది. ఈ వ్యక్తి ఇప్పుడు ఏమి ఫీల్ అవుతూ ఉండవచ్చు? వావ్, ఇది చాలా పవర్ఫుల్ క్వశ్చన్. మనం ఇలా ప్రశ్నించుకోవడం ద్వారా మొత్తం పరిస్థితులు మారిపోతాయంటారా? ఖచ్చితంగా మారిపోతాయి. మనం వాడే పదాల కంటే మనం ఎదుటివారికి కలిగించే ఫీలింగ్స్ ఎక్కువ కాలం గుర్తుంటాయి. పదాలు మర్చిపోతారేమో గానీ ఫీలింగ్స్ అలా ఉండిపోతాయి. రైట్. అయితే ఇదంతా వింటుంటే ఒక డౌట్ వస్తుంది. అంటే ఇదంతా మనకి ఏం చెప్తోంది? మనం ఫేస్ టు ఫేస్ కలుసుకున్నప్పుడు ఇవన్నీ బానే అప్లై చేయొచ్చు. కానీ నేటి డిజిటల్ ప్రపంచంలో ఈమెయిల్స్, మెసేజ్లు మరియు సోషల్ మీడియాలో ఈ సూత్రాలు ఎలా పనిచేస్తాయి? డిజిటల్ కమ్యూనికేషన్లో ఇదే అతిపెద్ద సమస్య. అక్కడ వాయిస్ టోన్, ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ లాంటి మానవ సంకేతాలు, హ్యూమన్ సిగ్నల్స్ అస్సలు ఉండవు. కేవలం స్క్రీన్ మీద టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. అవును. దీనివల్లే ఒక చిన్న మెసేజ్ కూడా ఒక్కోసారి దురుసుగా అనిపించవచ్చు, లేదా రిప్లై ఇవ్వడం కొంచెం ఆలస్యమైతే అగౌరవంగా అనిపించవచ్చు. నిజమే. మనం ఆ మెసేజ్ని మనం మూడ్ని బట్టి చదువుకుంటాం కదా. ఒక స్మైలీ ఫేస్ లేకపోతే అవతల వాళ్ళకి కోపం ఉందేమో అని ఓవర్థింక్ చేస్తుంటాం. దీనికి పరిష్కారం ఏంటంటే టెక్స్ట్ మెసేజ్లు చదివేటప్పుడు ఎమోషనల్ రియాక్షన్స్ అంటే అతిగా స్పందించడం మానుకోవాలి. అంటే టెక్స్ట్కి డీఫాల్ట్గా ఎమోషన్ ఉండదని మనం అర్థం చేసుకోవాలి. పర్ఫెక్ట్గా చెప్పారు. రాసే పదాలకు భావోద్వేగ సందర్భం లోపిస్తుందని అర్థం చేసుకుని పరిస్థితికి తగ్గట్టుగా మన కమ్యూనికేషన్ స్టైల్ మార్చుకోవాలి. ఈ పాయింట్స్ అన్ని చూస్తుంటే కమ్యూనికేషన్ అనేది ఎంత డైనమిక్ సబ్జెక్ట్ అని అర్థమవుతుంది. ఈ పుస్తక సారాంశాన్ని మనం మొత్తం క్రోడీకరిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అదేంటో చెప్పండి. కమ్యూనికేషన్ అనేది ఇతరులను మెప్పించడానికి అంటే ఇంప్రెస్ చేయడానికి కాదు, వారితో కనెక్ట్ అవడానికి. ఇదొక కండరం లాంటిది, ఒక మజిల్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బలపడుతుంది. దీనిని మనం విశాల దృక్పథంతో చూస్తే ఈ నైపుణ్యం కేవలం మాటలకే పరిమితం కాదు. ఇది మన కెరీర్, మన బంధాలు మరియు మన ఆనందాన్ని నిర్దేశిస్తుంది. అవును. అందుకే పీటర్ సైమన్ ఒక బలమైన సందేశాన్నిస్తారు. కేవలం మాట్లాడకండి, కనెక్ట్ అవ్వండి. డోంట్ జస్ట్ టాక్, కనెక్ట్. చాలా అద్భుతమైన కొటేషన్ ఇది. కానీ చివరగా నాకొక ఆలోచన వస్తోంది. డిజిటల్ ప్లాట్ఫామ్లు మన భావోద్వేగాలను ఇప్పటికే దూరం చేస్తున్న ఈ కాలంలో భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI మన తరపున ఈమెయిల్స్ మరియు మెసేజ్లు రాయడం మొదలుపెడితే ఏమవుతుంది? అప్పుడు మనం ఆ మానవ స్పర్శను, ఆ హ్యూమన్ టచ్ని పూర్తిగా కోల్పోతామా? లేక మన ఎమోషన్స్ని పంచుకోవడానికి కొత్త మార్గాలను కనిపెట్టాల్సి వస్తుందా? ఇదొక లోతైన ఆలోచన. నిజంగానే అదొక పవర్ఫుల్ అండ్ ప్రొవోకేటివ్ థాట్. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఇద్దరు మనుషుల మధ్య ఆ కనెక్షన్ని రీప్లేస్ చేయడం కష్టమేమో అనిపిస్తోంది.
ఏది ఏమైనా ఈరోజు ఈ లోతైన విశ్లేషణ నుండి మనం నేర్చుకున్న యాక్టివ్ లిస్నింగ్, బాడీ లాంగ్వేజ్ మరియు క్లారిటీని ఆచరణలో పెట్టడం స్టార్ట్ చేద్దాం. మన నెక్స్ట్ సంభాషణలోనే వీటిని ప్రాక్టీస్ చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.